Welcome back to ZT Tutorials. Today our topic is about computer basics. So in this video we are going to learn what are the basic things of the computer. Okay na? ఈ వీడియోలో మనం కంప్యూటర్ యొక్క బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. చూడండి ఇక్కడ see here computer basics. First there are four main parts. ఇక్కడ 4 భాగాలు మీకు కనిపిస్తున్నాయి. First this part name is monitor. ఈ పార్ట్ పేరు మానిటర్ అంటారు. Next one, this part name is CPU. This part is called as CPU. This is in one cuboid shape. This is called CPU. Next one is this a plate like material is there now. This is a keyboard. On one board their keys are arranged. This is keyboard. Next one, mouse. This is called mouse. దీన్ని mouse అంటారు. దీన్ని monitor అంటారు. ఇది స్క్రీన్, మన టీవీలా ఉన్న స్క్రీన్ని మానిటర్ అంటారు. దీన్ని CPU. ఇక్కడ రెక్టాంగులర్ బాక్స్ కనబడుతుంది కదా, క్యూబాయిడ్ షేప్ 3 డైమెన్షనల్ బాక్స్ కనబడుతుంది కదా, దీన్ని CPU అంటారు. ఈ UPS తర్వాత చెప్తాం మీకు UPS అంటే ఏంటిదో. ఓకే, క్లియర్. నౌ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఈస్ ద కంప్యూటర్ యాక్రోనిమ్ ఫర్? కంప్యూటర్ యాక్రోనిమ్ అంటే ఈ కంప్యూటర్ అనే వర్డ్లో మనకు COMPUTER, these are all the letters are there na. So what letter stands for which letter stands for what is meaning? So ఇందులో ప్రతి లెటర్కి ఒక అర్థం ఉంటుంది. చూడండి, COMPUTER ఆల్రెడీ నేను అన్ని లెటర్స్ ఇక్కడ రాసి, తర్వాత C stands for commonly operated machine particularly used for technical and educational research. సో ఇది కంప్యూటర్ యొక్క ఫుల్గా అర్థం. సో కామన్లీ ఆపరేటెడ్ మిషన్ అంటే మామూలుగా ఆపరేట్ చేసే మిషన్, పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ దేని కొరకు యూజ్ చేస్తున్నాం దీన్ని? టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పర్పస్. ఓకే, క్లియర్. సో టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద కంప్యూటర్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, వాట్ ఈస్ ద కంప్యూటర్ యాక్చువల్లీ? Computer is a word derived from the compute. కంప్యూటర్ అనే వర్డ్ ఒక కంప్యూట్ అనే వర్డ్ నుండి తీసుకోబడింది. మనం యూజ్ చేసే కంప్యూటర్ అనే వర్డ్ కంప్యూట్ అనే వర్డ్ నుండి తీసుకోబడింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? కంప్యూట్ మీన్స్ క్యాల్కులేట్. కంప్యూట్ మీన్స్ క్యాల్కులేట్. నెక్స్ట్ వన్, బ్రీఫ్గా డెఫినేషన్ చెప్పాలంటే వాట్ ఈస్ కంప్యూటర్? కెన్ యూ గివ్ ద డెఫినేషన్? సో హియర్ ఈజ్ ద డెఫినేషన్ ఈజ్ దేర్. Before all that, computer is an electronic device. దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటున్నామంటే ఇట్ విల్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ కరెంట్ ఆర్ పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఇట్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దట్స్ ద రీజన్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దెన్ దట్ టేక్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ అన్ ఇన్పుట్. అది డేటా మరియు ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇన్పుట్ ఎవరు ఇస్తారంటే యూజర్. యూజర్ అంటే ఎవరు? మనము. వినియోగదారుని యూజర్ అంటారు. సో ఎవరైతే వినియోగించుకుంటున్నారో, ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వారు కంప్యూటర్కి డేటా మరియు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు. మీకు డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay, here data and instructions I will be explaining in the next slide. So see here the data and instructions as an input from the user. Okay, then after inputs are given, then next step is what? Processing the data. So whatever you given, whatever information, whatever instructions you given, that are going to process the data, going to process. See here, process the data and provide useful information. So whatever you given the data is as it is processed, and that your required information will be come out as an output. Okay, clear? Okay, this everyone clear? I think everyone clear. Computer is an electronic device that takes data and instructions as an input from the user, then process the data and provide useful information as output. Okay, clear. Next one is hardware. What is hardware? Here clearly I will explain you clearly. Hardware means the parts of computer.
there are so many parts: monitor, keyboard, mouse. So these are all called hardware parts of computer. Next one comes to next point: software. What is software? Software is a set of instructions. Set of instructions is nothing but software. So for example, one calculator is running. Behind that, what is there? Set of instructions, set of program. What is instructions? Set of program. Set of instructions is called as program. The program is called as software. Okay, behind the calculator there is some program is there. In further classes we are going to learn that ప్రతి దాని బ్యాక్ ఎండ్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని మనం సాఫ్ట్వేర్ అని అంటాం. ఎవ్రీవన్ క్లియర్? హార్డ్వేర్ అంటే కంప్యూటర్ యొక్క భాగాలను మనం హార్డ్వేర్ అంటాం. నెక్స్ట్ వన్, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ కాన్సెప్ట్. సో హియర్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ కాన్సెప్ట్ అంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుందో మీకు ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు వన్ లైన్లో. ఇన్పుట్ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడు ఇన్పుట్? యూజర్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్. Then after it going to process, then after give the output, that is information. So అంటే ఇక్కడ మీకు క్లియర్గా డేటా అంటే ఏంది అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. డేటా అంటే వాట్ ఈస్ ద డేటా ఇయర్? డేటా మీన్స్ the thing given by the user which is given as an input to the computer, that is data. What is output? What is information? The result of the computer, the result of the input is called information. The result of the input is called information, nothing but output. Clear friends? This is a cycling how the computer will works. కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తున్నది అనేది ఇక్కడ మీకు క్లియర్గా బ్లాక్ డయాగ్రామ్లో చూపెట్టాడు. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో నౌ ఇన్పుట్ అవుట్పుట్ అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు అందుకోసమే ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్లో now see here input. What is input? How we are going to give the input to the computer? What is output? How we get the output from the computer? అంటే ఏంటంటే ఇన్పుట్ అంటే మనం తెలుగు ఇన్పుట్ ఎలా ఇస్తున్నాం? ఇన్పుట్ ఏ డివైస్ యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తున్నాం మనం? అవుట్పుట్ అంటున్నాం. అవుట్పుట్ ఏ డివైస్ యూజ్ చేసి అవుట్పుట్ తీసుకుంటున్నాం? దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. సో సీ హియర్ ఫ్రెండ్స్, ఇన్పుట్ డివైసెస్. ఫస్ట్ వన్ ఇన్పుట్ డివైసెస్ అంటే మనం ఇన్పుట్ అనేది వినియోగదారుడు ఎలా ఇస్తున్నాడు ఇన్పుట్, ఏ పార్ట్స్ యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తున్నాడు అనేది ఇక్కడ చెప్తుంది. కీబోర్డ్, ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ కీబోర్డ్ బికాస్ టైపింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆన్ ద కీబోర్డ్ ఓన్లీ. సో ఫస్ట్ ఇన్పుట్ డివైస్ ఈజ్ కీబోర్డ్. నెక్స్ట్ వన్ మౌస్. సో ఫర్ స్క్రోలింగ్ వర్ డూయింగ్ ఆల్ ద పర్పస్ we use mouse. So that is one, mouse. Scanner, by scanning the files and something, that is also input device we are giving to the computer. These are 3 are input devices. So input devices అంటే ఏంది చూడండి, ఇక్కడ కీబోర్డ్. మన కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. టైప్ చేసిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ rat. So I am typing in the Google as what is rat. So that is input. బై నేను ఎలా ఇస్తున్నాను ఆ ఇన్పుట్ని? బై యూజింగ్ కీబోర్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నెక్స్ట్ వన్ మౌస్. మౌస్ మీకు తెలుసు ఆల్రెడీ. మౌస్తో ఎలా కర్సర్ వాడతాం. కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు వాట్ ఐఎమ్ యూజింగ్ హియర్? మౌస్ ఐఎమ్ యూజింగ్. దట్ ఈస్ ద రీజన్ దిస్ మౌస్ విల్ మూవ్ ఎవ్రీవేర్ ఆన్ ద స్క్రీన్. ఓకే క్లియర్? నౌ కమ్స్ టు అవుట్పుట్ డివైసెస్. అవుట్పుట్ డివైస్లు అంటే ఏంటిదంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఫ్రమ్ విచ్ డివైసెస్? ఏ డివైస్ నుండి మనకు అవుట్పుట్ వస్తుంది? చూడండి ఇక్కడ మానిటర్ నుండి మనకు అవుట్పుట్. దిస్ ఈజ్ కాల్డ్ మానిటర్. సో మానిటర్ ఈజ్ అ స్క్రీన్, నథింగ్ బట్ స్క్రీన్. మానిటర్ ఈజ్ నథింగ్ బట్ స్క్రీన్, దట్ ఈస్ కాల్డ్ మానిటర్. మానిటర్ ఈజ్ అ బేసిక్ అవుట్పుట్ థింగ్. దిస్ ఇస్ ద మెయిన్ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ ప్రింటర్. సారీ, హియర్ స్పెల్లింగ్ మిస్టేక్. ప్రింటర్. సో ప్రింటర్ మీన్స్ the hard copies will come from printer. Yes or no? Yes. Speaker, the sound comes from speaker. Yes. Plotter is also one type of printer. It is for large huge documents the plotter is used. Friends, ఇక్కడ చూడండి, మానిటర్ అనేది ఒక స్క్రీన్ లాంటిది. ఇక్కడ చూడండి స్క్రీన్, మనకు టీవీ ఎలా ఉంటుందో అలా మానిటర్ ఉంటుంది స్క్రీన్. సో ప్రింటర్ అనేది మనకు ప్రింట్అవుట్ కావాలంటే మనం ఏం చేస్తాము?
హార్డ్ కాపీ, ఇట్ ఈస్ హార్డ్ కాపీ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రింటర్. స్పీకర్ అంటే మనం సౌండ్ ఎలా వింటాము, స్పీకర్స్ ద్వారా వింటాము. సో ప్లాటర్ అంటే ఏంది ఫ్రెండ్స్, ప్లాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్రింటర్ ఓన్లీ. ప్లాటర్ అంటే ప్రింటర్ లాంటిది, కాకపోతే పెద్ద ఫైల్స్ని మనము అవుట్పుట్గా తీసుకోవడానికి ప్లాటర్ వాడతాం. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు మనకు 2 వర్డ్స్ వచ్చినాయి కదా, డేటా అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ అంటే ఏంది. ద క్లారిఫికేషన్ అండ్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. డేటా మరియు ఇన్ఫర్మేషన్ మధ్య తేడా చూడండి ఇక్కడ. కంప్యూటర్ ప్రాసెస్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ అని నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎస్ ఆర్ నో, వీ ఆల్రెడీ లర్న్ దట్ కంప్యూటర్ ప్రాసెస్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. నౌ వాట్ ఈస్ డేటా అండ్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్. డేటా ఈజ్ కలెక్షన్ ఆఫ్ అన్ప్రాసెస్డ్ ఐటమ్స్ విచ్ కెన్ ఇంక్లూడ్ టెక్స్ట్, నంబర్స్, ఇమేజెస్, ఆడియో అండ్ వీడియోస్. సో డేటా అంటే ఏంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అన్ప్రాసెస్డ్ డేటా. డేటా ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ అన్ప్రాసెస్డ్ ఐటమ్స్. సో unprocessed item means it is not in a clear manner, not in a processed manner, which can include text, numbers, images, anything. So what is information friends? Information conveys meaning which is useful to the people, which is useful to the user. డేటా అనేది ఒక అర్థం కాని మట్టి ముద్ద లాంటిది. ఇన్ఫర్మేషన్ అనేది ఒక మౌల్డ్ చేసిన ఐడాల్, బొమ్మ లాంటిది. ఫ్రెండ్స్, see here, ఇన్ఫర్మేషన్ కన్వేస్ మీనింగ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద పీపుల్. ఇన్ఫర్మేషన్ అనేది అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎవడైతే ఇన్పుట్ ఇస్తాడో వానికి అర్థమయ్యే విధంగా అవుట్పుట్ ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ కన్వేస్ మీనింగ్ ఇన్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద పీపుల్. ఓకేనా, విచ్ ఈజ్ యూస్ఫుల్ టు ద యూజర్. పీపుల్ మీన్స్ యూజర్ ఇయర్. ఓకే, మనం మెయిన్ పార్ట్స్, వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క మెయిన్ పార్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. 4 parts ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మీకు ఆల్రెడీ చెప్పాను 4 parts. ఫస్ట్ పార్ట్ నేమ్ ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, CPU. మనకు హార్ట్ ఎలాగనో కంప్యూటర్కి CPU అలాగా. ఇక్కడ బ్రెయిన్ అని చెప్పాడు. ఓకే, ఇట్ ఈజ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్ ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అండ్ కంట్రోల్ అవ్వడానికి మనకు CPU ముఖ్యం, చాలా ముఖ్యం. CPU ప్రధాన పాత్ర పోషిస్తుంది. CPU ప్లేస్ మెయిన్ రోల్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్. నెక్స్ట్ వన్, మానిటర్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మానిటర్ అంటే ఏంటండి, మానిటర్ ఇట్ ఈజ్ డిస్ప్లే స్క్రీన్. ఒక స్క్రీన్, మనకు అద్దం లాంటిది మానిటర్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్సోల్. కన్సోల్ కూడా అనొచ్చు దీన్ని. కీబోర్డ్ అండ్ మౌస్. కీబోర్డ్ అండ్ మౌస్ మనము సామాన్యంగా పెరిఫెరల్ డివైస్ అంటాం. వై దే ఆర్ కాల్డ్ యాజ్ పెరిఫెరల్ డివైస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. These are called peripheral devices used by the computer for receiving input from the user. చూడండి, కీబోర్డ్, మౌస్ రెండు input devices. So these are 2 input devices. Why these are 2 input devices? Because user going to give the input by using these 2. Yes or no? Yes. Next slide. So thank you friends. So in the further classes I will explain you what is input devices, output devices in the clear explanation, and at the same time we will continue further classes in the same manner. Thank you for watching. Subscribe and share our channel.